హాయ్ అండి, వెల్కమ్ టు సుజాత టెక్ వరల్డ్. ఈరోజు మనం బాదం పాలు ఎలా చేసుకుందాం చూద్దామండి. చాలా టేస్టీగా, చాలా హెల్తీగా ఇలా చేసుకొని తాగితే చాలా బాగుంటాయండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇలా ముందుగా నేను నైట్ మొత్తం ఇలా నానబెట్టుకు ఉంచుకున్నానండి. బాదం పలుకులు 12-13 అయితే సరిపోతాయండి. అవి మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు బాదం పప్పులు, కొన్ని జీడిపప్పులు తీసుకున్నాను, ఒక 5-6. ఇవి రెండు కలిపి మిక్సీ పట్టుకోవాలి. మనం స్టవ్ వెలిగించుకొని బౌల్ పెట్టుకొని పాలు కాబెట్టుకోవాలండి. ఒక 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. ఈ పాలు కాగేసరికి బాదం పప్పులు మిక్సీ పట్టుకుందామండి. చూడండి, కొంచెం కచ్చాపచ్చగా ఇలా ఉంటే సరిపోతుందండి. ముక్కలు ముక్కలుగానే, మరీ మెత్తగా బాగోదు. మనం తాగుతుంటే బాగా ఉంటుంది. పలుకులు తగులుతుంటాయి కాబట్టి. కొన్ని పాలు తీసుకొని 2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేస్తున్నానండి. ఇవి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. బాగా ఉండలు కడతాయండి. కట్టకుండా ఇలా కలుపుతూనే ఉండాలి. కలుపుకొని పక్కన పెట్టుకుందాం. మనం పాలు పొంగు వచ్చిన తర్వాత ఇలా కలుపుతూనే ఉండాలి. మీగడ కట్టకుండా చూసుకోవాలి. బాదం పప్పు, జీడిపప్పు ఇప్పుడు వేసుకోవాలండి. పొంగు వచ్చిన తర్వాత ఇలా వేసుకొని కలుపుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి. హైలో ఉంటే అడుగున మాడిపోతుంది కాబట్టి. కస్టర్డ్ పౌడర్తో కలిపిన పాలు ఇప్పుడు ఈ పాలల్లో పోసుకోండి. కలుపుకుంటూనే ఉండాలండి. మనం పొరపాటున మర్చిపోయినా కానీ అడుగున మాడిపోయిద్ది. కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత కూడా చూడండి, 4 టేబుల్ స్పూన్ షుగర్ వేస్తున్నాను. ఇలా కలుపుకుంటూనే ఉండాలి. బాగా చిక్కగా వచ్చే వరకు కలపాలండి. చూడండి, ఇలా ఉడుకుతుంటుంది, బబుల్స్ లాగా వస్తుంటుంది. తర్వాత కొంచెం చిక్కగా మనకి వచ్చే వరకు కలుపుకోవాలి. సరిపోయిద్దండి. ఇలా స్టవ్ కట్ చేసుకొని దింపి కింద పెట్టుకోవాలి. తర్వాత మనం చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టిన 2 అవర్స్ తర్వాత ఇలా ఉంటుంది. చూడండి, ఇలా ఉంటుంది. కావాలంటే ఇంకొక 1 అవర్ ఎక్స్ట్రా అయినా పెట్టుకోవచ్చు. చూడండి, సరిపోయిద్ది. మిక్సీ ఒక్కసారి అలా తిప్పుకుంటే సరిపోతుందండి. రెడీ అయిపోయినట్లేనండి బాదం పాలు. ఇలా సర్వ్ చేసుకొని తాగితే చల్లగా చాలా టేస్టీగా ఉంటాయి. మనం ఇంకొన్ని బాదం పప్పులు, జీడిపప్పులు పలుకులతోటి గార్నిష్ చేసుకుందాం. చాలా స్వీట్గా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా రెడీ చేసుకొని పిల్లలకి మధ్యాహ్నం వరకే స్కూల్ కాబట్టి ఇలా రెడీ చేసి ఇవ్వండి. చాలా ఇష్టంగా తాగుతారండి పిల్లలు. బాయ్.